కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ సత్యాన్ని రుజువు చేసింది కూడా. కరుడుగట్టిన ముస్లిం పక్షపాత అయిన ఓవైసీ కూడా జై హింద్ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచిండు. కానీ చేయి గుర్తు పార్టీ మాత్రం ఎప్పట్లాగానే తన రాజకీయ చేతబడులు కొనసాగిస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ గత కొంతకాలంగా విదేశాలకు పోతే ఎట్లా రెచ్చిపోతున్నారో మనందరికి తెలిసిందే. అమెరికాలో అయినా లండన్లో అయినా తగ్గేదేలే అంటున్నాడు మన పుష్ప. మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ అంటూ దేశం కాని దేశంలో భారత్ అంతర్గత వ్యవహారాలన్నీ చర్చిస్తూ ఉంటాడు. విదేశీ శక్తులకు మా దేశంలో కలగజేసుకోర్రి అని పిలుపును కూడా ఇచ్చేదాకా వెళ్ళిపోతూ ఉంటాడు మనోడు. అందుకే కదా గాంధీ ఫ్యామిలీ వారి గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ జార్జ్ సోరోస్ కోట్లు ఖర్చు పెట్టి మోదీని ప్రధాని పదవి నుంచి తప్పించాలని అనుకుంటున్నాడు. అది కుదరకపోవడంతో ఇంకా ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నారు మన దేశంలోని సోరో బ్యాచ్. ఇంతకీ సోరోలు అంటే అర్థమైంది కదా, జార్జ్ సోరోస్ తరపున ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో పనిచేసే వాళ్ళన్నట్టు. ఇప్పుడు ఈ సోరోస్ అందరికీ ఆపరేషన్ సింధూర్ కూడా పచ్చి వెలక్కాయలా తయారైంది. అసలు మొదట్లో పహల్గామ్ అటాక్కు ప్రతీకారం తీర్చుకోరా అంటూ చెలరేగిపోయారు.